సినిమాకు కావాల్సింది మొదటగా కథ. ఆ కథను ఎన్నుకునే దానిలో ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిని అనుసరిస్తారు. ముఖ్యంగా ముందు రోజుల్లో నిర్మాత ఒక దర్శకుడిని అనుకొని, ఒక కథా రచయితని పిలిపించి, తనకున్న ఐడియాని చెప్పి, ఇలాంటి కథ తయారు చేయండి అంటారు. కొందరు రచయితలే కథను తీసుకొని నిర్మాత దగ్గరికెళ్ళి, ఈ కథ మీరు వినండి సార్, మీకు నచ్చితే చేద్దాము అంటాడు. ఇంకొకసారి దర్శకుడే ఒక రచయితను పట్టుకొని కథను తయారు చేసుకొని నిర్మాత దగ్గరికి పోయి ఒప్పించేది ఒక పద్ధతి. గతంలో చాలా వరకు నిర్మాత, కథ, దర్శకుడు వేరువేరుగా ఉండి సినిమాని వండేవాళ్ళు. అది ఎట్లా జరిగిందంటే మల్లీశ్వరి కావచ్చు, మాయాబజార్ కావచ్చు, ఆ తర్వాత రాఘవేంద్రరావు పీరియడ్లో వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, ఎక్కువగా రచయిత వేరుగా ఉండేవాడు, దర్శకుడు వేరుగా ఉండేవాడు. ఆ ట్రెండ్ని పరచూరు బ్రదర్స్ వచ్చే వరకు దిగ్విజయంగా కొనసాగింది. జంధ్యాల రచయితగాను, సత్యానందు రచయితగాను, గణేష్ పాత్ర రచయితగాను, సీనియర్లు అయితే సముద్రాల, అదేవిధంగా చాలామంది రచయితలు సినిమాకి కథను తయారు చేసేవాళ్ళు. ఇలా జరుగుతూ వచ్చినప్పుడు ఒక చిన్న ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి వాడు కథ, మాటలు, పాటలు, దర్శకత్వం ఏ టు జెడ్ చేసేటట్టుగా దాసనారాయణరావు అనే వ్యక్తి వచ్చిన తర్వాత కథ అనేది దర్శకుడే తయారు చేసుకునే ఒక ప్రక్రియగా కూడా మంచి ట్రెండే నడిచింది. అది కొంతకాలం నడిచినా కూడా బి గోపాలు, తర్వాత రాఘవేంద్రరావు శిష్యులంతా కూడా కథని ఒకరి పైన నమ్మి వాళ్ళ దగ్గర తయారు చేసుకొని నిర్మాత దగ్గర పోయి ఒప్పించి సినిమాలు తీసేవాళ్ళు. ఇక అక్కడి నుంచి పూర్తిగా ట్రెండ్ మారింది. చెప్పాలంటే జంధ్యాల గారితోనే మారింది. జంధ్యాల గారు మంచి కథా రచయితగా ఉన్నా, మంచి మాటల రచయితగా ఉన్నా, ఆయనే కథను తెలుసుకొని ఆయనే దర్శకత్వం చేసేది అనేది దాసనారాయణ తర్వాత విజయవంతమైన ప్రక్రియగా నడిపినటువంటి వాడు జంధ్యాల. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస వచ్చే కొద్దికి కథ, మాటలు, రచయిత, దర్శకత్వం ఏ టు జెడ్ ప్రతి ఫ్రేము ఆయన కంట్రోల్లో నడిచే పరిస్థితికి వచ్చింది. ఇంకా రాను ఏమైందంటే అసలు రచయిత అనేవాడే అవసరం లేని పరిస్థితికి వచ్చేసింది. పరచూరు బ్రదర్స్ ఫేడౌట్ అయ్యే క్రమంలో పూర్తిగా ఇప్పుడు ఒక దర్శకుడు తన కథని, మాటల్ని ఏ టు జెడ్ రెడీ చేసుకుని మాత్రం ఒప్పించే పరిస్థితి వచ్చింది. కానీ ఒక కథా రచయితను తీసుకొని పోయి పరిస్థితి రాకపోవడానికి కారణం టెక్నాలజీ పెరిగింది, కొత్త ఐడియాస్తో వస్తున్నారు. భాషతోనూ జీవితాలతోనూ కూడా కాకుండా టెక్నాలజీ డామినేషన్తో సినిమాలు తీయడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది.